హలో మీ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 1:30 పొగులు. నేను పనికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ తప్పనిసరిగా నా షార్ట్స్ వీడియోస్ అలానే పెద్ద వీడియోస్ కూడా ఇలా మాట్లాడే పెద్ద వీడియోస్ కూడా చూస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వరకే పగులు పనికి వెళ్ళి రాత్రిపూట కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మొట్టమొదటిగా చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అదే నేను కోరుకునేది ఫ్రెండ్స్. కొండపై సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నాది యూట్యూబ్ ఛానల్ ఎవరు సొత్తు కాదు, ప్రతిసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. సంవత్సరంలో 365 రోజుల్లో ఇలాంటి పెద్ద వీడియోలకి 4000 గంటలు 1000 సబ్స్క్రైబర్స్ అయితే మానిటైజేషన్ అవుతుంది. మన దాంట్లో కాపీ రైట్స్, ట్రోలింగ్ వీడియోస్, వెయిట్ లిస్ట్ ఈ 3 రాకుండా చూసుకోవాలని చెప్పాను. ప్రతి దాంట్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. మనం కష్టపడుతున్న ఉన్న ఆనందం దేంట్లో ఉండదు ఫ్రెండ్స్. అది కష్టపడితే మంచిది బ్రతుకున్నంతకాలం. మన ఓపిక ఫ్రెండ్స్. మనం ఏదైనా సాధించాలంటే వయసు అడ్రాదు ఫ్రెండ్స్. ఎటువంటి వయసు వారైనా డ్యాన్స్ చేయొచ్చు, అలానే కామెడీ చేసుకోవచ్చు, అలానే మళ్ళీ వచ్చి వంటలు చేసుకోవచ్చు. అలా ఫేస్ చూపించకుండా చేయాలి ఫ్రెండ్స్. ఫేస్ చూపించకపోతే మీకు మానిటైజేషన్ అవ్వదు. అది మాట్లాడిన మాత్రాన్ని మాట్లాడచ్చు. ఫేస్ చూస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇలా పెద్ద యాడ్స్ వచ్చి కాస్ట్లీ యాడ్స్ కూడా చిన్న వీడియోలో కలిపి మొత్తం డబ్బులు రావాలంటే ఇలా పెద్ద వీడియో చేయాలి ఫ్రెండ్స్. ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండే, ఎంతో మధురంగా చక్కగా ఉండే అన్నమాట. స్టోరీ అన్నీ ఉండే. ఇప్పుడంటే సినిమాలు ఏదో చేస్తున్నాం, చూస్తున్నాం, వస్తున్నాం అంతే. ఇప్పుడు వాటిలో కూడా కథ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం ఫ్రెండ్స్. ఇదో టైపు అదో టైపు. మనుషులంతా అంతే, అవే కాలకృత్యాలు ఏం మారలా. కానీ మనసు ఆలోచన మారింది. ఈ మనసులో ఆలోచనలు మారాయి అంతే తప్ప ఏం లేదు. అంతా ఒకటే. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అప్పుడు సైకిళ్ళు ఉండేవి, ఇప్పుడు బైక్స్. అప్పుడు ఊరికొక కారు ఉండేది, ఇప్పుడు ఇంటికొక కారు తయారైంది. 10 ఏళ్ళకి ఒక కారు అయినా ఉంది సార్. బైక్స్ వచ్చేసరికి ఇంటికొక బైక్ ఉంది. ప్రతి ఒక్కరికి బైక్ ఉంది. బైక్ లేని వాళ్ళు లేరు సార్ సామాన్యంగా. 10,000 పెడితే బైక్ వస్తుంది, 5,000 పెట్టినా 10,000 పెట్టినా బైక్ వస్తుంది. ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవాలి. చూశారు ఫ్రెండ్స్. అప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి అదే. అప్పుడు మాటకి కట్టుబడేవాళ్ళం, ఇప్పుడు మాట లేదు, ఏమీ లేదు. మనం అందరం ఏదో మాట అంటే కట్టుబడతాం అనుకోండి ఫ్రెండ్స్. అప్పుడు లోకాలిటీ వేరు ఫ్రెండ్స్, ఇప్పుడు లోకాలిటీ వేరు. ఇప్పుడు ఎవరు ఉపాయంతో వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఫ్రెండ్స్. కష్టపడి కానీ ఉపాయంతో కానీ సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేగాని ఏదో వచ్చి మనకు పడాలని మీరు ఆలోచించవద్దు. మీకు ఒకవేళ అదృష్టం కలిగి ఏదైనా దాని మీద అడ్రస్ డబ్బులు ₹1,00,00,000 దొరికినాయి అనుకోండి ఫ్రెండ్స్, ఆ అడ్రస్కి పంపించండి. దొరకలేదు అనుకోండి, అట్లా రోడ్డు మీద వెళ్తుంటే ₹1,00,00,000 దొరికినాయి. చాలామంది వస్తున్నారు. ఎవరో మనకు తెలియదు, మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్, తప్పులేదు. దాన్ని దైవానుభవంగా దేవునికి అనుగ్రహించి ఫ్రెండ్స్ మనం వాడుకోవచ్చు. కానీ ఆ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో బాధపడతారు ఫ్రెండ్స్. అది మరి. కానీ డబ్బులు దొరికితే మనం తీసుకొస్తాం, చూస్తాం. కొన్నాళ్ళు చూసి దేవుని దండం పెట్టుకొని చక్కగా వాడుకుంటారు. అది తప్పులేదు. కావాలని మనం దొంగతనం చేసినట్టు కాదు కదా. అది అనుకోకుండా కలిసి రావడం ఫ్రెండ్స్. అంతేగాని మనకు తెలియదు. ప్రతిదీ మనం ఇచ్చేయలేం. ఎలా అడ్రస్ లేకుండా ఎలా ఇవ్వాలి? ₹1,00,00,000 తీసిపోయి ఎవరికి ఇస్తాం? రోడ్డు మీద లక్షల మంది, వేల మంది, కోట్ల మంది వెళ్తూ ఉంటారు, ఎంతోమంది వెళ్తూ ఉంటారు. ఎవరి అని చెప్తాం? దాని మీద అడ్రస్ ఉంటే వాళ్ళకే ఇచ్చేయచ్చు. అంతేగా ఫ్రెండ్స్. నాకు ఎన్నాళ్ళు పెట్టి ఉపాయం అదే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఎవరికైనా మేలు చేయొచ్చు, మన చేతన సహాయం చేయొచ్చు, కానీ కీడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు ఫ్రెండ్స్. అంతా మన వాళ్ళని అనుకోవాలి. మంచి మనసు ఉండాలి, నిష్కల్మషమైన మనసు. అంతేగాని వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, వాళ్ళకంటే నేను గొప్ప నేను ఎప్పుడు అనుకోకూడదు ఫ్రెండ్స్. మనం బ్రతికున్నంతకాలం అలా అంటే మనకేమవుతుందంటే ఫ్రెండ్స్, గర్వం పెరుగుతుంది. గర్వం పెరగటం వల్ల మనకి శక్తి అనేది దేవుడు ఉంచడు. అలా నిగర్విగా నిష్కల్మషమైన మనసుతోటి అందరితో మాట్లాడుతూ చక్కగా వాళ్ళు నవ్వుతూ ఉంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఫ్రెండ్స్. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. లా 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 లా. పడమటి సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. ఊడిలో
చెలిమోహన రాగం, ఓడిలో చెలిమోహన రాగం. అది చూశారు ఫ్రెండ్స్, పాట కూడా పాడచ్చు. ఇంకోటి, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధికి నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. సారీ, వందనం. మళ్ళీ ఇంకోసారి మాట్లాడతాను. సారీ, వందనం అభివందనం. కన్నుల పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, వస్తానని నేను వస్తానని. లైన్ కరెక్ట్, ఏమైనా తప్పుంటే క్షమించవచ్చు. అది అలా ఇలా మనం కల్మషంలో చక్కగా పాటలుతూ ఉండాలి. నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. అది ఒక పాట. ఓజాబిలి వెన్నెలా నీకాశం, ఉన్నదే నీ కోశం, చుమ్ 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 చుమ్. ఎదురు చూసింది నిదుర కాసింది కలువ నీ కోసమే, వెలుగువై రావోయి వెలుతురే తేవోయి. ఓజాబిలి వెన్నెలా నీకాశం, ఉన్నదే నీ కోసం, చుమ్ 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 చుమ్. ఆగదు 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 ఏ నిమిషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు, పువ్వులు లలితమని. అది సార్ ఇలా మిక్సింగ్ ఏమైనా తప్పులు క్షమించండి ఫ్రెండ్స్. నేను అంత గొప్పవాడిని కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్పవాడు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సంవత్సరం అయితే సంవత్సరం నీరు పుడకలాంటివాడిని ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మీరందరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఈ పెద్ద వీడియోలు కూడా దయచేసి చూడండి ఫ్రెండ్స్. బాగా వందల వేలలో లక్షల కోట్లలో నాకు తొందరగా మోటివేషన్ కాసిన డబ్బులు వస్తాయి. ఇంకా వెరైటీగా నేను డ్యాన్స్ చేస్తాను ఫ్రెండ్స్. నేను వదులుకోను, లైఫ్ లాంగ్ డ్యాన్సే. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. జీవితం వెలుగు నీడల గీతం, ఆడని పయనం అలా అలా, ఏది సత్యం ఏది నిత్యం, జీవితం సప్తవర్షాల సంగ్రామం. అది సార్, ఏమైనా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. గుడ్ నైట్ మీ అందరికీ. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా చూసిన. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి. పెద్ద వీడియో కూడా బాగా చూడండి ఫ్రెండ్స్. అలా చిన్న వీడియో. ఉంటాను ఫ్రెండ్స్. చాలా చేశాను ఫ్రెండ్స్. మీరు తెల్లని తర్వాత నా వీడియో చూడండి. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ వీడియో చూసిన వారు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరందరూ మీ పిల్ల పాపలతోటి, కుల మత జాతి లింగ భేద వర్గ విషయం మీరందరూ మీ పిల్ల పాపలతోటి, మీ బంధుమిత్రులతోటి, అలానే మీ చుట్టూ ఇరుగు పొరుగు వారితోటి, అందరితోటి ఆరోగ్య ప్రతి ఒక్కరు నా వీడియో చూసేవారు చూడండి వారు అందరూ ప్రతి ఒక్కరూ చక్కగా ఆయుర్వేద ఐశ్వర్యతో చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్.